వరంగల్ గొర్రెకుంట పంచాయతీ కార్యాలయ ఆవరణంలో హనుమాన్ యూత్ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన గణనాథుని విగ్రహం వద్ద సంస్కృతి ఫౌండేషన్ చైర్మన్ రాజ్యలక్ష్మి, మేనేజింగ్ డైరెక్టర్ కక్కేర్ల శ్రీనివాస్ సహకారంతో మహా అన్నదానం నిర్వహించినట్లు గజానన మండలి నిర్వాహకుడు పాలకుర్తి శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డెవలపర్స్ పార్ట్నర్ కేపీఆర్ కన్సల్టేషన్ అధినేత కందుల ప్రభాకర్ రెడ్డి, 15వ డివిజన్ కార్పొరేటర్ ఆకులపల్లి మనోహర్, 16వ డివిజన్ కార్పొరేటర్ సుంకరి మనీషా శివ, 60వ డివిజన్ కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్ హాజరయ్యారని తెలిపారు. విగ్రహం దాత గడ్డం రవిప్రసాద్, హనుమాన్ యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి హనుమాన్ యూత్ చాలా రోజుల నుండి ఈ కార్యక్రమాన్ని చేపట్టి ముందు తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా వారికి మా సంస్కృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేయూతను ఇవ్వడం కోసం, ఈ గ్రామానికి తెలియపరచడం కోసం మేము అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సంస్కృతి ఫౌండేషన్ డైరెక్టర్ శ్రీనివాస్. సంస్కృతి ఫౌండేషన్ ఏం కార్యక్రమాలు చేస్తుంది? మా సంస్కృతి ఫౌండేషన్ నుండి మహిళలకు ఉపాధి కల్పించడం కోసం కొన్ని ట్రైనింగ్ క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. కుమ్మాల నరసింహస్వామి టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ప్రిన్సెస్లో, అలాగే గోశాల నిర్మాణంలో ఉంది, అక్కడే అన్నదానం ఒక నిర్మాణం చేయడం జరిగింది. మొన్న జరిగిన జాతరలో దాదాపు 2-3 వేల మందికి అన్నదానం చేశాము. ఇంకా కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మా సంస్కృతి ఫౌండేషన్కు ఏటీజీ కూడా రావడం జరిగింది. మేము చేసిన సేవలు దాదాపు 6-7 సంవత్సరాల నుంచి మేము ఆ కార్యక్రమాన్ని చేపట్టి చేయడం జరుగుతుంది. కాకపోతే పబ్లిక్లోకి రాలేదు. అంతర్గతంగా అక్కడ మాస్కులు ఇవ్వడం కానీ, జాతరలో వాటర్ సప్లై చేయడం కానీ, ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయడం జరిగింది. హనుమాన్ యూత్ అసోసియేషన్ వారి అన్నదాన కార్యక్రమంలో సంస్కృతి ఫౌండేషన్ వారు ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వారి ఆహ్వానం మేరకు మా తరఫున నేను రావడం జరిగింది. వారికి మా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా కొన్ని మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ హనుమాన్ యూత్ అసోసియేషన్ వారికి నా యొక్క కృతజ్ఞత. అలాగే మాజీ చైర్మన్ రమేష్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా, రాజగౌడ్ గారు కూడా అందరూ ఒకసారి ఇక్కడ